వెల్కమ్ టు ఎస్ఆర్ స్టడీ హబ్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్ రూల్ ఆఫ్ లా ఇండెక్స్. ఈ రూల్ ఆఫ్ లా ఇండెక్స్ రిపోర్ట్లో భాగంగా మన భారతదేశానికి 79th ర్యాంక్ వచ్చింది అవుట్ ఆఫ్ 139 కంట్రీస్లో. వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్ రూల్ ఆఫ్ లా ఇండెక్స్. ఈ రూల్ ఆఫ్ లా ఇండెక్స్ రిపోర్టు 2021 ప్రకారం మన భారతదేశానికి ఇండియా ర్యాంక్స్ 79 అవుట్ ఆఫ్ 139 కంట్రీస్. అదేవిధంగా ఈ రిపోర్ట్లో భాగంగా ఫస్ట్ ర్యాంక్ సాధించింది డెన్మార్క్, నెక్స్ట్ నార్వే, అదేవిధంగా థర్డ్ ర్యాంక్ ఫిన్లాండ్కి వచ్చింది. అదేవిధంగా 139 లాస్ట్ ర్యాంక్ వచ్చేసి వెనిజులా దేశానికి లభించింది. ఈ రూల్ ఆఫ్ లా ఇండెక్స్ అంటే చట్టం ముందు సమానత్వం, చట్టం అందరికీ ఒకటి రకంగా పనిచేస్తుందా లేదా దాని గురించి ఈ రిపోర్ట్ అనమాట. ఈ రిపోర్ట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒకసారి ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న రిపోర్ట్స్ అన్నీ ఒకసారి రిపోర్ట్స్ అన్నీ కూడా మన ఇండియా ర్యాంక్స్ 2021లో వచ్చిన రిపోర్ట్స్ వాటి యొక్క ర్యాంక్స్ ఒకసారి మనం చూసుకుంటే మొట్టమొదటిసారిగా మనం ఒకటి అనుకుంటే వరల్డ్ ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్. ఈ వరల్డ్ ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్ భారతదేశం ర్యాంక్ 121. అదేవిధంగా వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ ప్రకారం భారతదేశం ర్యాంక్ 139. అదేవిధంగా ఇంటర్నేషనల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ర్యాంక్, ఇంటర్నేషనల్ ఐఏపీ అంటాం మామూలుగా అయితే, ఇంటర్నేషనల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్లో భారతదేశానికి వచ్చిన ర్యాంక్ 40. అదేవిధంగా వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ భారతదేశం ర్యాంక్ 142. అదేవిధంగా గ్లోబల్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్, సిఐగా పిలుచుకుంటాం, గ్లోబల్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్. ఈ కాంపిటేటివ్ ఇండెక్స్లో భారతదేశంకి వచ్చిన ర్యాంక్ 43. అదేవిధంగా గ్లోబల్ స్టార్టప్ ఎకోసిస్టమ్ ఇండెక్స్. ఈ గ్లోబల్ స్టార్టప్ ఎకోసిస్టమ్ ఇండెక్స్ భారతదేశంకి వచ్చిన ర్యాంక్ 20 ర్యాంక్. అదేవిధంగా గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ రిస్క్ ఇండెక్స్ భారతదేశం ర్యాంక్ 2. అదేవిధంగా గ్లోబల్ ఇన్నోవేటివ్ ఇండెక్స్, జిఐగా పిలుచుకోవచ్చు, గ్లోబల్ ఇన్నోవేటివ్ ఇండెక్స్ భారతదేశం యొక్క ర్యాంకు 46. అదేవిధంగా హ్యాండ్లీ పాస్పోర్ట్ ఇండెక్స్. ఈ హ్యాండ్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో భారతదేశంకి వచ్చిన ర్యాంకు 98th ర్యాంకు. అదేవిధంగా గ్లోబల్ హంగర్ ఇండెక్స్ జిహెచ్ఐగా పిలుచుకుంటాం. గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో భారతదేశంకి వచ్చిన ర్యాంకు 101. అదేవిధంగా నేను కూడా మాట్లాడుకున్నాం గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్లో భారతదేశంకి వచ్చిన ర్యాంకు 71. అదేవిధంగా గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్లో భారతదేశంకి వచ్చిన ర్యాంకు 71. అదేవిధంగా ఇప్పుడు మాట్లాడుకుంటే వరల్డ్ జస్టిస్ రూల్ ఆఫ్ లా ఇండెక్స్, వరల్డ్ WJP రూల్ ఆఫ్ లా ఇండెక్స్లో భారతదేశంకి వచ్చిన ర్యాంకు 79. ఒకసారి మనం ర్యాంక్స్ అన్నీ గమనించుకుంటే, ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో 2021కి సంబంధించి ర్యాంక్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఒకసారి మనం అన్నీ ఒకసారి చూసుకున్నాం. ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ సక్రోవ్ ప్రైజెస్. ఈ సక్రోవ్ అవార్డుని యూరోపియన్ యూనియన్ పార్లమెంటు ఎవరైతే హ్యూమన్ రైట్స్ కోసం కావచ్చు, అదేవిధంగా ఫ్రీడమ్ ఆఫ్ థాట్ మీద ఎవరైతే ఫైట్ చేస్తుంటారో వాళ్ళకి గుర్తుగా ఈ అవార్డు అనేది ప్రదానం చేస్తారు. ఈ అవార్డు అనేది సక్రోవ్ ప్రైజ్. ఈ అవార్డు అనేది రష్యా దేశానికి చెందినటువంటి అపోజిషన్ లీడర్ అయినటువంటి అలెక్సీ నవల్నీ ఈ
రష్యా చెందినటువంటి అపోజిషన్ లీడర్కి ఇతను ఆల్రెడీ ప్రిజన్లో ఉన్నాడు, ఇంప్రిజన్లో ఉన్నాడు. ఇతనికి ఈ సఖరోవ్ ప్రైజ్ అనేది లభించింది. ఈ సఖరోవ్ ప్రైజ్ అనేది 1988 నుంచి యూరోపియన్ యూనియన్ పార్లమెంట్ EU పార్లమెంట్ ఇస్తుంది. ఎవరైతే హ్యూమన్ రైట్స్ కోసం కావచ్చు, అలాగే ఫ్రీడమ్ ఆఫ్ థాట్, ఈ రెండింటి కోసం ఎవరైతే పోరాడతారో వాళ్ళకి గుర్తుగా ఈ సఖరోవ్ ప్రైజ్ ఇస్తుంది. ఇది ఎవరి పేరు మీద ప్రదానం చేస్తారంటే రష్యా చెందినటువంటి సైంటిస్టు అలెక్సీ ఈ రష్యా చెందినటువంటి సైంటిస్టు సఖరోవ్ పేరు మీదుగా ఈ అవార్డ్స్ 1988 నుంచి యూరోపియన్ యూనియన్ పార్లమెంట్ ప్రదానం చేస్తుంది. అదేవిధంగా మనం మాట్లాడుకుంటే ఈ అలెక్సీ నవల్నీ అతను రష్యా దేశంలో అపోజిషన్ లీడరు. ఇతను వ్లాదిమిర్ పుతిన్ ఇప్పుడు ప్రజెంట్ రష్యా యొక్క ప్రెసిడెంట్ యొక్క చేస్తున్నటువంటి వ్లాదిమిర్ పుతిన్ యొక్క అతను చేస్తున్నటువంటి కరప్షన్కి అగెనిస్ట్గా ఇతను అన్ని పోరాటాలు చేస్తారు. అదే ఇతను జర్మనీలో కూడా కొన్ని రోజులు రిఫ్యూజీగా ఉండేసి మళ్ళీ దేశానికి తిరిగి వచ్చిన తర్వాత కూడా ఇతను ప్రస్తుతానికి జైల్లో ఉన్నాడు, ఇంప్రిజన్లో ఉన్నాడు. అదే యూరోపియన్ యూనియన్ తెలుసు మనకి, యూరోపియన్ యూనియన్లో దాదాపు 27 కంట్రీస్ ఉంటాయి. ఇవి దీనికి సంబంధించి సఖరోవ్ ప్రైజ్ గురించి. ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ FATF ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. ఈ FATF గ్రే లిస్ట్ గురించి మనం ఈరోజు వార్తల్లో ఇచ్చింది. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఈ FATF గ్రే లిస్ట్లో పాకిస్తాన్ని ఇంకా కొనసాగిస్తుంది. పాకిస్తాన్ దేశం ఈ FATF యొక్క గ్రే లిస్ట్లో కొనసాగుతుంది. ఈ FATF గ్రే లిస్ట్ యొక్క అంటే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది 1989లో ఏర్పాటైంది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ప్యారిస్, ఫ్రాన్స్లో ఉంది. అయితే ఈ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనేది ముఖ్యంగా మనీ లాండరింగ్, అదేవిధంగా ఫైనాన్సింగ్ టెర్రరిజం ఈ రెండు బేస్ చేసుకునేసి ఈ ప్రతి ఒక్క కొన్ని దేశాలకు సంబంధించి కొన్ని దేశాలని గ్రే లిస్ట్లో కావచ్చు, అదేవిధంగా కొన్ని దేశాలని బ్లాక్ లిస్ట్లో కూడా ఉంచుతాయి. గ్రే లిస్ట్ కావచ్చు, బ్లాక్ లిస్ట్ కావచ్చు. ప్రస్తుతానికైతే ఈ పాకిస్తాన్ దేశాన్ని గ్రే లిస్ట్లో ఉంచింది. ఎందుకు ఈ గ్రే లిస్ట్లో ఉంచుతుందంటే గ్రే లిస్ట్లో ఉంచితే ఎందుకంటే ఈ పాకిస్తాన్ దేశం ఎక్కువ ముఖ్యంగా ఆల్-ఖైదా కావచ్చు, అదేవిధంగా తాలిబాన్ కావచ్చు, లష్కర్ తోయిబా కావచ్చు, జైషే మహమ్మద్ కావచ్చు, ఇలాంటి టెర్రరిస్ట్ గ్రూప్స్ అన్నిటికీ కూడా ఈ పాకిస్తాన్ దేశం ఆసరాగా నిలబడుతుంది. అదేవిధంగా సహాయం చేస్తున్న ఫైనాన్షియల్గా, డబ్బులు ఆర్థికంగా కూడా సహాయం చేస్తున్న దానికి గాను ఈ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్కు దీన్ని గ్రే లిస్ట్లో ఉంచింది. ఎందుకంటే ఏదైనా ఒక దేశాన్ని గ్రే లిస్ట్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనేది గ్రే లిస్ట్లో ఉంచితే ఆ దేశానికి సంబంధించి ఎక్కడైనా బయట దేశాలకు వెళ్ళేసి రుణాలు అంటే బ్యాంక్ నుంచి రుణాలు తీసుకోవాలన్నా, అంటే వరల్డ్ బ్యాంక్ నుంచి కావచ్చు, అదేవిధంగా IMF నుంచి కావచ్చు, వీటి నుంచి ఏమైనా బ్యాంక్స్ రుణాలు ఇవ్వాలని కూడా ఆలోచిస్తాయి. అదేవిధంగా గ్రే లిస్ట్లో ఉంటాయి ఏమైనా కంట్రీస్. అదేవిధంగా ఇక ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా ఏ కంపెనీస్ కూడా ఇంట్రెస్ట్ చూపించవు. ఎందుకంటే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ గ్రే లిస్ట్లో ఉన్న కంట్రీస్లో ఏ కంపెనీస్ కూడా ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించవు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి మనీ లాండరింగ్ ఇష్యూస్ కావచ్చు, అదేవిధంగా ఫైనాన్షియల్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఎక్కువగా ఉండడం వల్ల కావచ్చు. ప్రస్తుతానికి ఈ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ గ్రే లిస్ట్ దాదాపు 22 కంట్రీస్ ఉన్నాయి. ఇప్పుడు దాకా 22 కంట్రీస్. మలావి కావచ్చు, మలావి లాంటి దేశాలు కూడా ఈ గ్రే లిస్ట్లో ఉన్నాయి. అదేవిధంగా మనం మాట్లాడుకుంటే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ దీని గురించి మనం మాట్లాడుకుంటే ఇందులో బ్లాక్ లిస్ట్, అదేవిధంగా గ్రే లిస్ట్. బ్లాక్ లిస్ట్, గ్రే లిస్ట్ అంటారు. బ్లాక్ లిస్ట్ అంటే కాల్డ్ ఫర్ యాక్షన్, అంటే ఇంకా పూర్తిగా ఈ ఫైనాన్షియల్ టెర్రరిజం కావచ్చు, అదేవిధంగా మనీ లాండరింగ్ కేసెస్ కావచ్చు చాలా ఎక్కువగా జరుగుతుంటే అలాంటి వాటికి బ్లాక్ లిస్ట్ ఉంచేస్తారు. అదే గ్రే లిస్ట్ అంటే జ్యుడిషియరీ మానిటరింగ్. అంటే ఇక్కడ ఈ గ్రే లిస్ట్లో ఉన్న కంట్రీస్కి కొన్ని టార్గెట్స్ ఇస్తారు. ఆ టార్గెట్స్ అన్నింటి కూడా రీచ్ అయితేనే అప్పుడు ఈ గ్రే లిస్ట్ నుంచి తొలగిస్తారు. ఫర్ సపోజ్కి పాకిస్తాన్ కూడా 2020లో ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ గ్రే లిస్ట్ ఇచ్చింది. తర్వాత కొన్ని టార్గెట్స్ ఇచ్చింది. ఆ టార్గెట్స్ అనేది దాదాపు 25 కావచ్చు. 25 టార్గెట్స్ ఇస్తే దానిలో కొన్నిటి మాత్రమే రీచ్ అయింది. ఆ కౌంటర్ ఫైనాన్షింగ్ ఫర్ టెర్రరిజం అనే దాంట్లో మాత్రమే విఫలమైనందుకు గాను ఆ ఒక్కదాన్ని విఫలం చెందింది. ఆ టార్గెట్ని రీచ్ కాలేదు. అందువల్ల దీన్ని గ్రే లిస్ట్లో ఇంకా కొనసాగిస్తున్నారు.
అదే ఇంకా ఫైనాన్షియల్ FATFలో దాదాపు 38 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. 38 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. ఇందులో 2 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, గల్ఫ్ కోఆపరేషన్ కావచ్చు. ఈ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్లో మన భారతదేశంలో వన్ ఆఫ్ ద మెంబర్. 38 మెంబర్ కంట్రీస్లో మన దేశం కూడా వన్ ఆఫ్ ద మెంబర్. ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ ట్రూత్ సోషల్ యాప్. ఈ ట్రూత్ సోషల్ యాప్ని అమెరికా మాజీ ప్రెసిడెంట్ అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ గారు లాంచ్ చేయడం జరుగుతుంది. ట్రూత్ సోషల్ యాప్ ఎందుకంటే జనవరి 6వ తారీఖున అమెరికా పార్లమెంట్ భవనం మీద, అమెరికా క్యాపిటల్ మీద జరిగినటువంటి దాడికి నిరసనగా ట్విట్టర్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఈ డొనాల్డ్ ట్రంప్ యొక్క ఖాతాలన్నింటినీ బ్యాన్ చేసింది. అందుకు ప్రతిఫలంగా డొనాల్డ్ ట్రంప్ గారు అతనే ఒక ట్రూత్ సోషల్ యాప్ అనేది దాన్ని లాంచ్ చేయడం జరిగింది. దీని యొక్క స్ట్రాంగ్ అప్ టెరనీ ఆఫ్ బిగ్ టెక్. దీని యొక్క మోటో స్టాండప్ టెరనీ ఆఫ్ బిగ్ టెక్ అనమాట. ఈ ట్రూత్ సోషల్ యాప్ని డొనాల్డ్ ట్రంప్ గారు లాంచ్ చేయడం జరిగింది. ఎందుకంటే అతని ఫేస్బుక్ నుండి, ట్విట్టర్ నుంచి ఈ సంస్థలు అతని అకౌంట్ని బ్యాన్ చేస్తే అందుకనే అతను అగెనెస్ట్గా తనే సొంతంగా ఒక సోషల్ యాప్ని లాంచ్ చేయడం జరిగింది. ఇది నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్లో అమెరికాలో అందుబాటులోకి వస్తుంది. తర్వాత దేశం మొత్తం ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వస్తుందని తెలిపారు. అదేవిధంగా నెక్స్ట్ టాపిక్ వచ్చేసి యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్స్ ఈ ఆఫ్ఘనిస్తాన్లో ప్రజలు ఈ లిక్విడిటీ క్యాష్ అనేది చాలా తక్కువ అయిపోయింది. అక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్న ఉద్దేశంతో ఒక పీపుల్స్ ఎకానమీ ఫండ్ని ఏర్పాటు చేయడం జరిగింది. యునైటెడ్ నేషన్స్ ఎకానమీ ఫండ్, పీపుల్స్ ఎకానమీ. ఈ పీపుల్స్ ఎకానమీ అనే ఫండ్ని యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పీపుల్ ఎకనామిక్స్ ఫండ్లో ముఖ్యంగా దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు వాళ్ళకి బయట దేశాల నుంచి ఎటువంటి ఆర్థిక సహాయం లేకపోవడం వల్ల అక్కడ ప్రజలు చాలా తీవ్ర పేదరికంలో మగ్గిపోతున్నారు. వాళ్ళకి వెంటనే లిక్విడిటీ క్యాష్ అంటే మనీ కూడా లిక్విడిటీ రూపంలో వాళ్ళకి ఇస్తే అక్కడ ఉన్నటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా అదేవిధంగా ఎకానమీ పరంగా కావచ్చు, ట్రేడింగ్ పరంగా కావచ్చు, ప్రొడక్షన్ పరంగా కావచ్చు, ఈ మూడింటి పరంగా అక్కడ ఉన్న ప్రజలు మళ్ళీ వాళ్ళ యొక్క ఎకనామిక్ యాక్టివిటీస్ అన్ని ఇంక్రీజ్ చేయాలనే ఉద్దేశంతో యునైటెడ్ ఆర్గనైజేషన్స్ ఈ పీపుల్స్ ఎకానమీ ఈ ఫండ్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి జర్మనీ దేశం కూడా సహాయం చేస్తుంది. జర్మనీ కూడా దాదాపు ఫస్ట్ డొనార్ అనుకోవచ్చు. ఈ జర్మనీ దాదాపు $50 మిలియన్ దీనికి ఈ పీపుల్స్ ఎకానమీ ఫండ్కి డొనేట్ చేసింది. అదేవిధంగా యునైటెడ్ ఆర్గనైజేషన్ గురించి 1945 ఏర్పడింది. దీని యొక్క ముఖ్య యునైటెడ్ నేషన్స్ యొక్క చైర్మన్ కావచ్చు ఆంటోనియో గుటెరస్, సెక్రటరీ జనరల్ కావచ్చు ఆంటోనియో గుటెరస్. 1945లో ఏర్పడింది. 1945లో ఆంటోనియో గుటెరస్. ఇది యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ సంబంధించి. అదేవిధంగా ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ 100 crores వ్యాక్సినేషన్. అక్టోబర్ 21కి మన భారతదేశం వ్యాప్తంగా దాదాపు 100 కోట్ల డోసుల 100 crore డోసెస్ వ్యాక్సిన్ని పంపిణీ చేయడం జరిగింది. అందుకు గుర్తుగా నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యాక్సినేషన్తో మాట్లాడారు. 100 crores డోసెస్ వ్యాక్సినేషన్. మనం ఒకసారి మాట్లాడుకుంటే 100 crores కరోనా వ్యాక్సిన్ గురించి మాట్లాడుకుంటే ముఖ్యంగా కరోనా వ్యాక్సిన్ అనేది మొదటిసారిగా 31 డిసెంబర్ 2019లో యూహాన్లో మొట్టమొదటి కేసు బయటపడింది. అదే మన భారతదేశంలో అయితే జనవరి 30, 2020లో మన త్రిశూర్
కేరళలో ఉన్నటువంటి త్రిశూర్ అనే డిస్టిక్లో, త్రిశూర్ అనే ప్రాంతంలో మొట్టమొదటి కరోనా కేసు బయటపడింది మార్చి 11, 2020. ఈ రోజున WHO ఈ కరోనా వ్యాక్సిన్ కాదు, కరోనా వైరస్ని SARS-CoV-2ని పాండమిక్గా గుర్తించింది. మనం గుర్తుంచుకోవాలి, డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతుంటారు. WHO ఎప్పుడు పాండమిక్గా గుర్తించిందంటే మార్చి 11, 2020న ఈ SARS-CoV-2ని పాండమిక్గా గుర్తించింది. ఒకసారి మనం మాట్లాడుకుంటే SARS-CoV-2 అంటే సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కరోనా వైరస్ 2. SARS-CoV-2 అంటే ఇది అర్థం, సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కరోనా వైరస్ 2. అదే పాండమిక్ అంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఏదైనా ఒక డిసీజ్ ఎక్స్ప్లోర్ అయితే, స్ప్రెడ్ అయితే దాన్ని మనం పాండమిక్ అంటాం. అదే ఎండమిక్ అంటాం. ఎండమిక్ అంటే పాండమిక్ వేరు, ఎండమిక్ వేరు. ఎండమిక్ అంటే కేవలం ఒక ప్రాంతంలో మాత్రమే, కేవలం ఒక రీజన్కి మాత్రమే ఆ డిసీజ్ అనేది పరిమితం అయితే దాన్ని మనం ఎండమిక్గా పిలుచుకుంటాం. అదే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ ఈ ఏదైనా వైరస్ స్ప్రెడ్ అవుతుంది దాన్ని మనం పాండమిక్గా పిలుచుకుంటాం. ఎందుకంటే కరోనా కూడా మొత్తం ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ అయింది కాబట్టి దీన్ని మనం పాండమిక్గా మనం పిలుచుకుంటాం. అది మార్చి 11, 2020 WHO డిక్లేర్ చేసింది. అదేవిధంగా మన భారతదేశంలో కూడా మార్చి 25 నుంచి జనతా కర్ఫ్యూ విధించాం. అదేవిధంగా మనం మాట్లాడుకుంటే దీంట్లో భాగంగానే ఆరోగ్య సేతు యాప్ 2 ఏప్రిల్ 2020న మనం ఆరోగ్య సేతు యాప్ను కూడా లాంచ్ చేయడం జరిగింది. అదేవిధంగా దీని తర్వాత మన దేశానికి సంబంధించి ఏప్రిల్లో ఒక కమిటీ 2020 ఏప్రిల్లో ఒక కమిటీ ఏర్పాటు చేసి వ్యాక్సినేషన్ కోసం దాన్ని కృషి చేసి మనం జనవరి 16, 2021 మనం మొట్టమొదటిసారిగా వ్యాక్సిన్ డ్రైవ్ని మనం చేపట్టినాం. వ్యాక్సిన్ మొత్తం దేశవ్యాప్తంగా ప్రారంభించాం, వ్యాక్సిన్ స్టార్ట్ చేసాం. ఈరోజే కోవిన్ యాప్ ఈ కోవిన్ యాప్ను కూడా మనం లాంచ్ చేయడం జరిగింది. ఈ కోవిన్ యాప్లోనే ఎవరైతే వ్యాక్సిన్ చేసుకుంటే వాళ్ళకి సర్టిఫికేట్ కూడా ఈ కోవిన్ యాప్ ద్వారా మనం పొందొచ్చు. అదే ఈ కోవిన్ యాప్ ద్వారా ఎవరైతే వ్యాక్సిన్ వేయించుకోవాలనుకున్న వాళ్ళు కూడా రిజిస్టర్ అవ్వచ్చు. ఈ కోవిన్ యాప్ని కూడా జనవరి 16, 2021 ప్రారంభించడం జరిగింది. ఆ జనవరి 16, 2021 వ్యాక్సినేషన్ స్టార్ట్ అయ్యాక ఇప్పుడు అక్టోబర్ 21కి దాదాపు 100 crore డోసెస్ మనం రీచ్ అయ్యామంటే దాదాపు 279 days, దాదాపు 9 months 279 days మనకి పట్టింది. 279 days మనకు పట్టింది ఈ 100 crore వ్యాక్సినేషన్ ఈ టార్గెట్ రీచ్ అవ్వడానికి. అదే మన దేశంలో ఇప్పటిదాకా మొదటిగా మనం సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా ఆస్ట్రాజెనెకా రెండింటి కలిసి సంయుక్తంగా తయారు చేసినటువంటి కోవిషీల్డ్ కావచ్చు, అదేవిధంగా భారత్ బయోటెక్ సంస్థ తయారు చేసినటువంటి కోవాక్సిన్ కావచ్చు, ఈ రెండు కూడా మొట్టమొదటిసారిగా మనం ఎమర్జెన్సీ యూజెస్ కింద ఈ వ్యాక్సిన్ ఇచ్చాం. తర్వాత మోడర్నా కావచ్చు, అదేవిధంగా స్పుత్నిక్ వి వ్యాక్సిన్లు కూడా మన భారతదేశంలో ఎమర్జెన్సీ యూజ్కి పర్మిషన్ ఇచ్చాం. ఈ వ్యాక్సిన్ అన్నింటికి కూడా పర్మిషన్ ఇచ్చేది DCGI డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా. మనకి DCGI ప్రజెంట్ DCGI విజీ సోమాని గారు. అదేవిధంగా మనం మాట్లాడుకుంటే ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడిగే క్వశ్చన్స్, సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా 1966లో ఏర్పడింది. 1966లో సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. దీని యొక్క చైర్మన్ కావచ్చు సైరస్ పూనావాలా, ఫౌండర్ కావచ్చు సైరస్ పూనావాలా. ఈ సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్స్ వచ్చేసి పూణేలో ఉంది. సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్స్ పూణేలో ఉంది. అదేవిధంగా నెక్స్ట్ సంస్థ భారత్ బయోటెక్. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ జినోమ్ వ్యాలీ. ఇది ఇంపార్టెంట్, జినోమ్ వ్యాలీ అనేది. ఈ జినోమ్ వ్యాలీ అనేది హైదరాబాద్లో ఉంది. ఈ భారత్ బయోటెక్ని కృష్ణ ఎల్లా గారు 1996లో ఈ భారత్ బయోటెక్ని ఈ సంస్థతో స్థాపించడానికి. ఆ భారత్ బయోటెక్ హెడ్ క్వార్టర్స్ జినోమ్ వ్యాలీ హైదరాబాద్. అదే సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అయితే పూణే. చూసుకుంటే ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అదే ఈ కోవిడ్ వ్యాక్సినేషన్లో ఎక్కువగా హైయెస్ట్ డోసెస్ ఎక్కువగా ఇచ్చింది ఫస్ట్ ప్లేస్లో ఉత్తరప్రదేశ్ ఉంది, నెక్స్ట్ మహారాష్ట్ర, అదేవిధంగా థర్డ్ ప్లేస్లో వచ్చేసి వెస్ట్ బెంగాల్ ఉంది. కోవిడ్ వ్యాక్సినేషన్ హైయెస్ట్లో వచ్చేసి ఉత్తరప్రదేశ్ ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ మహారాష్ట్ర, థర్డ్ ప్లేస్ వెస్ట్ బెంగాల్ ఉంది. అదే మన ఆంధ్రప్రదేశ్ వచ్చేసి ఏపీ 10th ర్యాంకు, అదేవిధంగా తెలంగాణ వచ్చేసి 13th ర్యాంకు ఈ కోవిడ్ వ్యాక్సినేషన్ డోసెస్లో.
ఏపీకి 10th ర్యాంకు, అదేవిధంగా తెలంగాణకి 13th ర్యాంకు. అదేవిధంగా ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ మౌంట్ మణిపూర్. ఈ మౌంట్ మణిపూర్ అనే దానికి దీని గురించి మనం ఒకసారి మాట్లాడుకుంటే, మన భారత హోంశాఖ మంత్రి మన అమిత్ షా గారు పోర్ట్ బ్లేర్కి అంటే అండమాన్ టూర్కి వెళ్ళి పోర్ట్ బ్లేర్కి వెళ్ళారు. అక్కడ ఒక డెసిషన్ తీసుకున్నారు అనమాట. ఆ అండమాన్, సౌత్ అండమాన్లో ఉన్నటువంటి మౌంట్ హ్యారియర్, ఈ మౌంట్ హ్యారియర్ని దీని నేమ్ని చేంజ్ చేశారు. దీని మౌంట్ హ్యారియర్ని మౌంట్ మణిపూర్గా చేంజ్ చేశారు. ఏమంటే యూఎన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు, ఎందుకంటే పోర్ట్ బ్లేర్ పర్యటనలో భాగంగా పోర్ట్ బ్లేర్కి వెళ్ళారు. అక్కడ తెలుసు మనకి అండమాన్ నికోబార్ ఐలాండ్స్. ఈ అండమాన్ నికోబార్ యొక్క క్యాపిటల్ వచ్చేసి పోర్ట్ బ్లేర్. ఈ అండమాన్ నికోబార్ పర్యటనలో భాగంగా పోర్ట్ బ్లేర్లో యూఎన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఈ మౌంట్ హ్యారియర్ అనే హిల్లాక్ మౌంటైన్ని దాని నేమ్ని మౌంట్ మణిపూర్గా చేంజ్ చేశారు. దీనికి ఒక రీజన్ ఉంది. ఎందుకంటే 1891 ఆంగ్లో మణిపూర్ వార్ అనేది చాలా ఫేమస్. ఈ ఆంగ్లో మణిపూర్ వార్లో ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ, అంటే మనకు తెలుసు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, దీనికి సంబంధించి ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కావచ్చు, బాగా ఈ బ్రిటన్ ఆర్మీస్ కావచ్చు, ఈ బ్రిటన్ ఆర్మీస్కి మరియు కాల్ చంద్ర ధ్వజ సింగ్, ఈ మహారాజా కాల్ చంద్ర ధ్వజ సింగ్కి అదేవిధంగా ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే బ్రిటన్ ఆర్మీస్ మధ్య వార్ జరిగితే ఆ వార్లో ఈ వార్లో భాగంగానే ఈ మహారాజా కాల్ చంద్ర ధ్వజ సింగ్ ఓడిపోయి ఇతన్ని అండమాన్ నికోబార్లో ఈ మౌంట్ హ్యారియర్ హిల్లాక్ దగ్గరికి అతన్ని ఈ మౌంట్ హ్యారియర్ హిల్లాక్లో అతన్ని ప్రిజనర్గా ఉంచారు. అందుకు గుర్తుగా ఈ మౌంట్ హ్యారియర్ని మౌంట్ మణిపూర్గా చేంజ్ చేశారు నేమ్ని. అదేవిధంగా మనం మాట్లాడుకుంటే మనకు తెలుసు సెల్యులార్ జైలు చాలా ఫేమస్. సెల్యులార్ జైలు, ఈ సెల్యులార్ జైలు కాల్పాని అండమాన్ నికోబార్లో ఈ చాలా ఫేమస్, చాలా అత్యంత భయంకరంగా ఉంటుంది ఇక్కడ సెల్యులార్ జైలు. ఈ సెల్యులార్ జైలు అనేది 1891కి ఇంకా కన్స్ట్రక్షన్ లేదు. అందువల్లనే ఈ మౌంట్ హ్యారియర్లో తాత్కాలికంగా ఈ మహారాజా కాల్చంద్ర ధ్వజ సింగ్ గారిని జైల్లో ఉంచడం జరిగింది. దానికి గుర్తుగా ఆ పోరాటానికి ఆంగ్లో మణిపూర్ వారి యొక్క 1891లో జరిగిన ఆంగ్లో మణిపూర్ వారికి గుర్తుగా ఈ మౌంట్ హ్యారియర్ని మౌంట్ మణిపూర్గా మార్పు చేయడం జరిగింది. ఈరోజు మన నెక్స్ట్ టాపిక్, మన భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు బీహార్ అసెంబ్లీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కట్టి 100 years సందర్భంగా ఈ సెంటనరీ ప్రోగ్రాంలో భారత రాష్ట్రపతి పాల్గొన్నారు. ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ గారు సెంటనరీ ఆఫ్ అంటే 100 years దాన్ని సెంటనరీ ఆఫ్ బీహార్ అసెంబ్లీ బిల్డింగ్. ఈ బీహార్ అసెంబ్లీ బిల్డింగ్ కట్టి 100 years సందర్భంగా ఆ కార్యక్రమంలో మన భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు కూడా పాల్గొన్నారు పాట్నాలో. అదేవిధంగా బీహార్ సీఎం వచ్చేసి నితీష్ కుమార్, అదేవిధంగా గవర్నర్ వచ్చేసి ఫాగు చౌహాన్. బీహార్ క్యాపిటల్ పాట్నా మనకు తెలుసు. అదేవిధంగా మన నెక్స్ట్ టాపిక్ ముఖ్యమంత్రి రేషన్ ఆప్కే ద్వారా యోజన. ఈ ముఖ్యమంత్రి రేషన్ ఆప్కే ద్వారా యోజన ప్రోగ్రామ్ని మధ్యప్రదేశ్లో లాంచ్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి రేషన్ ఆప్కే ద్వారా యోజన. ఈ ప్రోగ్రామ్ని మధ్యప్రదేశ్లో లాంచ్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్కడైతే రేషన్ షాప్స్ అవైలబిలిటీ ఉండవో, ఎక్కడైతే డీలర్స్ రేషన్ షాప్స్ అవైలబిలిటీ ఉండవో ఆ విలేజెస్ అన్నిటికీ కూడా వాహనాల ద్వారా ఈ రేషన్ సప్లైని ప్రతి ఇంటికి అందించాలనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా
రేషన్ షాప్స్ ఉన్న విలేజెస్లో కూడా ఎవరైతే వృద్ధులు కావచ్చు, అదేవిధంగా వికలాంగులు కావచ్చు, వాళ్ళు రేషన్ బియ్యాన్ని తెచ్చుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ ఇంటి దగ్గరికే ఈ వాహనాల ద్వారా రేషన్ షాప్లని అందించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ప్రోగ్రామ్ని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది. అదేవిధంగా గవర్నర్ వచ్చేసి మంగూభాయ్ సి పటేల్, మధ్యప్రదేశ్ గవర్నర్. మధ్యప్రదేశ్ క్యాపిటల్ భోపాల్. అదేవిధంగా ఈరోజు మేఘాలయలో ఒక కొత్త నత్తజాతిని కనుక్కున్నారన్నమాట. జియోరెస్సా మాన్సియాన్సిస్. ఈ జియోరెస్సా మాన్సియాన్సిస్ అనే కొత్త నత్తజాతిని ఇది ఈస్టర్న్ కాశీ హిల్స్లో ఉన్నటువంటి సున్నపు గణంలో ఈ నత్తజాతిని కనుగొన్నారు. ఈ మేఘాలయ మనకు తెలుసు, కాశీ హిల్స్ అంటేనే మేఘాలయ. మనం మాట్లాడుకోవాల్సిన మేఘాలయ గురించి మనం మాట్లాడుకుంటే మేఘాలయలో ముఖ్యంగా 3 టైప్స్ ఆఫ్ హిల్స్ ఉంటాయి. కాశీ హిల్స్, అదేవిధంగా గ్యారో హిల్స్, అదేవిధంగా జయంతియా. ఎందుకంటే ఈ మూడింటి గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. రీసెంట్గా ఈ జయంతి హిల్స్ లుకా రివర్ గురించి మనం మాట్లాడుకున్నాం. అదేవిధంగా మేఘాలయ సీఎం కామ్రేడ్ సంగ్మా గారు పోస్టల్ స్టాంప్స్ కవర్ను కూడా లాంచ్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ గ్యారో హిల్స్లో 1870s ఆ టైంలో ఈ గ్యారో హిల్స్లో ప్రాతినిధ్యం వహించినటువంటి పాతోగన్ ఎన్ సంగ్మా ఆ వ్యక్తికి ఫ్రీడమ్ ఫైటర్ గుర్తుగా కూడా పోస్టల్ స్టాంప్ని లాంచ్ చేయడం జరిగింది. అదేవిధంగా సిట్టిస్కా ఇండికా కూడా ఈ పోస్టల్ స్టాంప్స్లో లాంచ్ చేయడం జరిగింది. ఈ జియోరెస్సా మాన్సియాన్సిస్లో సేమ్ ఈ ప్రాంతంలోనే ఈస్టర్న్ కాశీ హిల్స్లోనే 170 years బ్యాక్ ఈ జియోరెస్సా సారిట్టా అనే మొట్టమొదటిసారిగా ఈ జియోరెస్సా సారిట్టా అనే నత్తజాతిని 170 years బ్యాక్ దీన్ని కనుగొనడం జరిగింది. సేమ్ ఈస్టర్న్ కాశీ హిల్స్లో ఆ సున్నపు గణంలో. దాని తర్వాత ఇప్పుడు ఈ జియోరెస్సా మాన్సియాన్సిస్ అనే కొత్త నత్తజాతిని కనుగొనడం జరిగింది. దీని యొక్క లెంత్ కేవలం 2 millimeters మాత్రమే. ఈ నత్త యొక్క పొడవు 2 millimeters. అదేవిధంగా మేఘాలయ గురించి మాట్లాడుకుంటే మేఘాలయ క్యాపిటల్ షిల్లాంగ్. అదేవిధంగా మేఘాలయ సీఎం కామ్రేడ్ ఎన్ సంగ్మా. అదేవిధంగా గవర్నర్ వచ్చేసి సత్యపాల్ మాలిక్. ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ కేరళలో హెవీ రైన్స్ పడుతున్న సందర్భంగా కేరళ రాష్ట్రంలో కొన్ని జిల్లాలకు ఆరెంజ్ కలర్ ఇండికేషన్ అనేది ఇవ్వడం జరిగింది ఐఎండి. వీటి గురించి మనం మాట్లాడుకుంటే అసలు ఐఎండి ఎందుకు ఆరెంజ్ కలర్ ఇస్తుంది? మనం రీసెంట్గా మనం మాట్లాడుకున్నాం. కొన్ని డిస్ట్రిక్ట్స్కి రెడ్ కలర్ ఇండికేషన్ ఇచ్చింది, కొన్ని డిస్ట్రిక్ట్స్కి ఆరెంజ్ కలర్ ఇండికేషన్ ఇచ్చింది. అసలు ఎందుకు ఈ ఇండికేషన్స్ ఐఎండి ఏ ఇండికేషన్ ఇస్తుంది, వాటి యొక్క మీనింగ్ ఏంటి ఒకసారి మనం తెలుసుకుంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇండియన్ మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్ ఈ ఇండియన్ మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్ 1875లో ఫౌండ్ చేయడం జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఢిల్లీలో ఉంటుంది. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ప్రజెంట్ జితేంద్ర సింగ్ గారు ఈ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ యొక్క మినిస్టరు. ఈ ఐఎండి కలర్ కోడ్స్ గురించి చాలా ఇంపార్టెంట్. ఐఎండి కలర్ కోడ్స్ ఐఎండి ఎప్పుడైనా కానీ హెవీ ఫ్లడ్స్ కావచ్చు, విధంగా
హెవీ రెయిన్స్ కావచ్చు, అదేవిధంగా హెవీ ఫ్లడ్స్ కావచ్చు, అంటే వరదలు కావచ్చు, అదేవిధంగా ఎక్కువ వర్షపాతం వస్తుంటే అలాంటప్పుడు దేశంలో కొన్ని ప్రాంతాలకి రెడ్ కలర్ ఇండికేషన్ ఇస్తుంది, కొన్ని ప్రాంతాలకి గ్రీన్ కావచ్చు, ఆరెంజ్ కావచ్చు. ఆ కలర్ ఇండికేషన్ గురించి వాటి యొక్క మీనింగ్ గురించి మనం తెలుసుకుంటే, గ్రీన్ కలర్ ఏదైనా ఒక ప్రాంతానికి గ్రీన్ కలర్ ఇండికేషన్ ఇస్తే అక్కడ లో రిస్క్, అక్కడ రిస్క్ అనేది తక్కువగా ఉంటుంది. అదేవిధంగా నో యాక్షన్ రిక్వైర్డ్, మనం అట్లాంటి చోట నో యాక్షన్ రిక్వైర్డ్, అటువంటి చోట మనం ఎటువంటి యాక్టివిటీస్ చేయాల్సిన అవసరం లేదు, అంటే ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, అక్కడే మనం స్టేయింగ్ ఉండొచ్చు. అదేవిధంగా ఏదైనా ఒక ప్రాంతానికి ఎల్లో కలర్ ఇండికేషన్ ఇస్తే, ఏదైనా ఒక ప్రాంతానికి కావచ్చు, ఒక డిస్ట్రిక్ట్ కావచ్చు, ఒక ప్రాంతానికి కావచ్చు, ఆ ప్రాంతానికి ఎల్లో కలర్ ఇండికేషన్ ఇస్తే అక్కడ జస్ట్ స్టే వాచ్ అన్నమాట, అంటే చూస్తూ ఉండాలి. ఎందుకంటే గమనిస్తూ ఉండాలి బయట వర్షపాతం ఎలా ఉంటుంది, అంటే మళ్ళీ ఈ ఐఎండీ ఏ సిగ్నల్ ఇస్తుందో దాని సిగ్నల్ కోసం వెయిట్ చేస్తూ ఉండాలి, ఎందుకంటే మనం జస్ట్ వాచ్ చేస్తూ ఉండాలన్నమాట. అదేవిధంగా ఆరెంజ్ కలర్ ఇండికేషన్ ఇస్తే సివియర్ సర్కమ్స్టాన్సెస్ మే అక్కర్, అంటే మనం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే దీనికి చాలా ఎక్కువ ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని దీనికోసం వెయిట్ చేస్తుంటాం. అంటే దీనికి ఆరెంజ్ కలర్ ఇండికేషన్ ఇస్తే మనం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే దీనివల్ల ఇంకా దీనికి ఒక సర్కమ్స్టెన్సెస్, దీని యొక్క లాస్ట్ వచ్చే విధంగా దీనివల్ల మనకి ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్న ఉద్దేశంతో ఈ ఆరెంజ్ కలర్ ఇండికేషన్ ఇస్తారు. అదేవిధంగా రెడ్ కలర్ ఇండికేషన్ ఇస్తే సివియర్ రిస్క్ అనేది చాలా హెవీగా ఉంటుంది. అదేవిధంగా యాక్షన్ రిక్వైర్డ్, ఇలాంటి చోట మాత్రం ఎక్కడైతే రెడ్ కలర్ ఇస్తారో అలాంటి చోట ఈ పునరావాసానికి తరలించడం కావచ్చు, అక్కడ నుండి ఆ భవనాల నుంచి కావచ్చు, ఆ ప్రాంతాల నుంచి ఏవైతే ముంపుకు గురవుతాయో ఆ ప్రాంతాల నుంచి పునరావాస శిబిరాలకి అక్కడ నుండి ప్రజలను తరలించే ఉద్దేశం, ఆ యాక్టివిటీస్ అన్నీ కూడా ఈ రెడ్ కలర్ ఇండికేషన్ ఇచ్చినటువంటి ప్రాంతాల్లో ఈ యాక్టివిటీస్ అని చేస్తాం. అదే ఆరెంజ్ కలర్ అయితే మనం జాగ్రత్తగా ఉంటూ చెక్ చేసుకుంటూ ఉండాలి, ఎందుకంటే ఏ ఇండికేషన్ ఇస్తారు అంటే దీనివల్ల కూడా కొన్ని సివియర్ ఛాన్సెస్ ఉండే అవకాశం ఉంది. సర్కమ్స్టెన్సెస్ అనేవి కొన్నిసార్లు ఆ పరిస్థితులు అనేవి సివియర్గా మారే అవకాశం కూడా ఉంటుంది. కానీ అదే ఎల్లో కలర్ వేస్తే మరి అంత డేంజర్ కాకపోవచ్చు, కానీ మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అది ఇంకా గ్రీన్ కలర్ అయితే మనకి రిస్క్ అనేది ఉండదు ఎక్కువగా. అదే ఇంకా వీటి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి, అదే ఇంకా ట్రాఫిక్ సిగ్నల్ గురించి మాట్లాడుకుంటే, ట్రాఫిక్ సిగ్నల్స్లో కూడా రెడ్, ఎల్లో, గ్రీన్ ఉంటాయి ట్రాఫిక్ సిగ్నల్స్. ఇవి ట్రాఫిక్ సిగ్నల్స్ రెడ్ అంటే స్టాప్ చేయడం. అదేవిధంగా ఎల్లో లైట్ పెడితే రెడీ టు గో, అంటే మనం ప్రిపేర్ అవ్వాలి రెడీ టు గోకి. ఇది గ్రీన్ కలర్ పెడితే గో, ఎందుకంటే ఈ సింబల్స్ కూడా మనం చూసుకోండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడుగుతుండ్రు ఏ సింబల్స్ వాటి యొక్క మీనింగ్ ఏంటని. అదేవిధంగా మన ఈ కలర్ ఇండికేషన్స్ ఐఎండీ మనం కూడా ప్రతి ఒక్క ప్రాంతానికి ఇస్తుంటాయి ఇలాంటివి. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇలాంటి సిల్లీ క్వశ్చన్స్ చాలా ఎక్కువగా అడుగుతున్నారు. సిల్లీ అని కాదు, ఎందుకంటే మన అబ్జర్వేషన్ ఎంతవరకు ఉంది, అబ్జర్వేషన్ మీద ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతుంటారు ఎక్కువగా. అదే ఇంకా ఈరోజు ఒక బుక్ లాంచ్ ఉంది, ది సవర్కర్ ద మ్యాన్ హూ ప్రివెంట్ పార్టిషన్. ఈ బుక్ని డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు లాంచ్ చేయడం జరిగింది. ది సవర్కర్ ద మ్యాన్ హూ ప్రివెంట్ పార్టిషన్. ఈ బుక్ని డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు లాంచ్ చేయడం జరిగింది. ఈ బుక్ని రాసిన వాళ్ళు ఉదయ్ మహార్కర్, అదేవిధంగా చిరాయు పండిట్, అదేవిధంగా అలోక్ వర్మ అని ఎండి మేనేజింగ్ డైరెక్టర్ ఫర్ ఇండియన్ పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్కి నియమించడం జరిగింది. ఎండి ఫర్ ఇండియన్ పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్కి.
మేనేజింగ్ డైరెక్టర్గా నియమించడం జరిగింది. ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ మార్త్ స్కోర్సే అండ్ స్టీవెన్ జాబో వీళ్ళిద్దరికి కూడా సత్యజిత్ రే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. మార్త్ స్కోర్సే అండ్ స్టీవెన్ జాబో వీళ్ళిద్దరికి కూడా సత్యజిత్ రే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఈ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుని ఇవ్వడం జరిగింది. అదే ఇది ఎక్కడ ఇచ్చారంటే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా గోవాలో జరిగింది. ఇక్కడ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా గోవాలో జరిగింది. ఇది 52nd ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్. ఈ 52nd ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ సత్యజిత్ రే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుని ఈ మార్త్ స్కోర్సే అండ్ స్టీవెన్ జాబో గారికి ఇద్దరికి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ డేస్. ఈరోజు ఇంటర్నేషనల్ స్టటరింగ్ అవేర్నెస్ డే October 22nd. ఇంటర్నేషనల్ స్టటరింగ్ అవేర్నెస్ డే. ఈ ఇంటర్నేషనల్ స్టటరింగ్ అవేర్నెస్ డే సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ ఇంటర్నేషనల్ స్టటరింగ్ అవేర్నెస్ డే అంటే స్టటరింగ్ అంటే ముఖ్యంగా ఈ ఇయర్ థీమ్ వచ్చేసి స్పీక్ ద యూ విష్ టు సీ. స్పీక్ ద యూ విష్ టు సీ, ఇది ఈ ఇయర్ థీమ్. స్పీక్ ద యూ విష్ టు సీ ఇది థీమ్. అదే స్టటరింగ్ అంటే ఈ స్టటరింగ్ మనం స్టామరింగ్ కూడా పిలుచుకుంటాం. స్టామరింగ్ అంటే మనకు తెలుసు నత్తి అంటే కొన్ని పదాలు మనం పలకలేకపోవడం కావచ్చు, కొన్ని పదాలు మనం కొంచెం లేట్గా పలకడం కావచ్చు, కొన్ని అక్షరాలు మనం పలకడానికి రాకపోవడం, ఇలాంటి వాటి మనం నత్తి అని పిలుచుకుంటాం. స్టామరింగ్ అని పిలుచుకుంటాం, దీన్ని స్టామరింగ్ అని పిలుచుకుంటాం. ఈ స్టామరింగ్ మీద అవేర్నెస్ కోసమే ఈ ఇంటర్నేషనల్ స్టామరింగ్ అవేర్నెస్ డేని, ఈ ఇంటర్నేషనల్ స్టటరింగ్ డేని మనం October 22nd జరుపుకుంటాం. ఇవి ఇవాళ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్.